కామన్ సివిల్ కోడ్ అలియాస్ యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే చట్టం. ఇది ఆల్రెడీ చట్టం ఆమోదం పొందేసింది, ఆచరణలో పెట్టడం మాత్రమే మిగిలింది. ఎక్కడ? ఉత్తరాఖండ్లో. అది దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అందరికీ ఒకటే చట్టం. మతపరంగా హిందూ వివాహమా, ముస్లిం వివాహమా, క్రైస్తవ వివాహమా, ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అలాగే కాపురాలు చేయడమా, పిల్లలను పెంచడమా, ఎన్ని వాళ్ళ మతాచారాల ప్రకారమే చేసుకోవచ్చు. కాకపోతే హక్కుల పరంగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఉండే హక్కులు అందరికీ సమానంగా ఉండాలి. పెళ్లికి సంబంధించినటువంటి హక్కులు అందరికీ సమానంగా ఉండాలి. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ని ముస్లిం సమాజం ఎందుకు వ్యతిరేకిస్తుందంటే, వాళ్ళు పెద్ద మనిషి అయిన అమ్మాయి వెంటనే పెళ్లి చేసుకోవడాన్ని అనుమతిస్తుంది వాళ్ళ మతం. దాంట్లో కుటుంబ పరంగా బాబాయి కొడుకులు వాళ్ళతో కూడా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటిది ఉంటుంది. అది యాజ్ ఫర్ మెడికల్ టర్మ్స్లో ఆమోదయోగ్యం కానటువంటి అంశం. మేనరికాల్ లాంటి వద్దని చెప్పి కన్విన్స్ చేస్తారు తప్పించి అందులో మరొకటి లేదు. ఇప్పుడు అట్లాంటి వాటిట్లో ఈ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందేమో అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అసలు ముస్లిం సమాజం దాంట్లో మాకు ముస్లిం పర్సనల్ లా ఉంది కాబట్టి మా జోలికి రావద్దు, విడాకులైనా మా మొల్లా సమక్షంలోనే జరిగిపోతుంది, అట్లాగే విడాకులు తీసుకున్నప్పుడు అమ్మాయికి ఇచ్చే పరిహారం కూడా మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది కాబట్టి మీరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తుంది ముస్లిం సమాజం. అయితే వాళ్ళ వలన అట్లాగా నష్టపోయినటువంటి ఆడపిల్లల బ్రతుకులు రోడ్డెక్కుతుంటే ఎవడూ పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వంకి దానికి సంబంధం లేదు. బలైపోతున్నది ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ ఆడపిల్లల కోసమే మేము చట్టం తెస్తున్నాం, అందరికి ఒకటే చట్టం తెస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం. దేన్ని నమ్ముతారు అనేది తెలియకపోతే ఈలోపు విజయసాయిరెడ్డి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఆమోదయోగ్యమైతేనే యూసీసీ విషయంలో నిర్ణయం తీసుకుంటుందంట. అందరికీ ఆమోదయోగ్యం ఎట్లా ఉంటుంది అసలు కామన్గా ఆలోచిస్తే? అంటే వ్యతిరేకిస్తామని పరోక్షంగా చెప్తున్నారు.